నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఆషాఢ మాసం సందర్భంగా అత్తిలి మండలం ఉర్దాలపాలెం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సారిను సమర్పించారు. గ్రామానికి చెందిన ఆడబడుచులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు రకాల స్వీట్లు పండ్లు పసుపు కుంకుమలతో కూడిన సారిను గ్రామంలో ఊరేగుతూ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు దాసం బాబ్జీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నుంచి అమ్మవారికి సారి సమర్పించే సాంప్రదాయం ప్రారంభించామని, ప్రతి ఏడాది అమ్మవారికి ఆషాఢ మాసంలో సారిని సమర్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మకి గ్రామస్తులందరూ కూడా ఆషాఢ మాస సారి మొత్తం ఊరంతా ఏకమై, అలాగే మా ఉర్దాలపాలెం ఆడపడుచులు అందరూ ఎక్కడున్నా సరే అందరూ కూడా ఇందులో పాల్గొని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మన ఆర్ఎస్ఎస్ కార్యకర్త పైపోయిన తులసి అండ్ బృందం అన్న బృందం చాలా బాగా కష్టపడి 3 రోజుల నుంచి కూడా చాలా బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం చేయాలని మనకు సంకల్పం ఉంది. తప్పకుండా చేస్తారు, ఇంతకంటే ఘనంగా చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలంలో కట్టించి ఇచ్చిన కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తణుకు శాసనసభ్యులు ఆర్ఎం రాధాకృష్ణ ఆరోపించారు. సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా ఐనపర్రు ఓగిడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించి గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఇరుకు రోడ్లలో డ్రైనేజీలు రోడ్లు నిర్మించకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చాలామంది ప్రజలు సెంటు భూమిలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మోకాల లోతు మురికి నీళ్లలో స్థలాలు ఇవ్వడంతో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. మోసకారి సంక్షేమాన్ని అమలు చేసి సెంటు భూమిలో ఎందుకు పనికిరాని స్థలంలో ప్రజలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. అంత దారుణమైన పరిస్థితిని కల్పించారు కాబట్టే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ పరిధిలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి 60% మంది రైతులు జీవిస్తున్నారని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ఇన్ఫుడ్ డీలర్లు, పెస్టిసైడ్ దుకాణాల యజమానులు రైతులకు అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన ఇన్ఫుడ్ డీలర్లకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తణుకులోని చిట్టూరు హెరిటేజ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంటకు ఏదైనా తెగులు సోకిన సమయంలో ఏ మందు వినియోగించాలనే సలహాలు, సూచనలు రైతులకు ఇవ్వాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. లక్ష్యాలు పూర్తి చేసే ఉద్దేశంతో రైతులకు అవసరమైన పెస్టిసైడ్స్ ఇవ్వకుండా వారికి సరైన మందులు అందచేయాలని కోరారు. డిప్లొమా కోర్సులో 36 మంది ఇన్ఫుడ్ డీలర్లు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకున్నటువంటి ఇన్పుట్ డీలర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయం అనేది ఈ దేశంలో దాదాపు 60% మంది ఆధారపడేటటువంటి ఇది వ్యవసాయం. ముఖ్యంగా 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. సో అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సేవ చేసుకునే భాగ్యం మీ అందరికీ కూడా కలగడం ఒక అదృష్టంగా భావించి రైతులకి మనం ఈరోజు ఏదైతే ఈ డిప్లొమా ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తామో దాన్ని రైతుల యొక్క లాభానికి, రైతులకి సరైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మీరు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రైతులు ముందుగా ఏదైనా పంటకి ఏదైనా తెగులు వస్తే ముందుగా డీలర్ని అప్రోచ్ అవుతారు. మీరు ఒక రకంగా పిఎంపి డాక్టర్లు అంటారు. ఏదైనా చిన్న వైద్యం కావాలంటే ముందుగా పిఎంపి డాక్టర్లు గ్రామాల్లో వెళ్తారు. ఆ విధంగా మీ దగ్గరికి, ఇన్పుట్ డీలర్స్ దగ్గరికి, ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి రైతు వెళ్తాడు. ముందు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరైనా, ఏవో దగ్గరైనా ముందుగా మన దగ్గరికి వెళ్ళి తెగులు వచ్చిందంటే ఏమైనా చేస్తే బాగుంటుంది. సో ఆ విధంగా మీరు కూడా ఒక పిఎంపి డాక్టర్ లాగా పారామెడికల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పారా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీరు కూడా. కాబట్టి దీన్ని మీరు కూడా ఆ విధంగా భావించి ఒక సరైనటువంటి సేవ ద్వారా రైతులకి అండగా నిలబడాలని సందర్భంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఏదైతే ఆ తెగులు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సరైనటువంటి మందుని మనం రికమెండ్ చేసి ఈరోజు రైతులకి అన్ని విధాలుగాను కూడా ఆ తెగులు నిర్మూలించే విధంగా సహకరించాలి. అమాయక ప్రజలు చంద్రబాబు నిట్టనిలో నమ్మించి మోసం చేసిన వైనాన్ని ప్రజలందరికీ తెలియచెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ఆయన నివాసంలో గురువారం పట్టణ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దాహంతో అమలు చేయాలని హామీలన్నీ గుప్పించి ప్రజలకు వంచన, మోసం అంటే ఏంటో రుచి చూపించిన చంద్రబాబును ప్రజలు ఏ క్షణంలో కూడా మర్చిపోనివ్వకుండా పార్టీ శ్రేణులు ప్రతి గుమ్మంలో వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి గడపకు మనం తిరిగిన అనుభవం ఉందని, ఎన్నికల సమయంలో కూడా మనం ప్రతి గుమ్మాన్ని తాకామని, అదే ఒరవడితో నేడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు మోసాలను ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏ హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు మీకు ఏ పథకాలు వచ్చాయనే విషయంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2వ ఏడాది వచ్చిన సందర్భంగా 2 ఏళ్లలో ఆ కుటుంబానికి ఎంత డబ్బు సంక్షేమ రూపంలో రావాల్సి ఉందో ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్డూరి సీతారాం, జిల్లా సెక్రటరియట్ ఆర్గనైజేషన్ ఇండిగువరి బలరామకృష్ణ, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జల్లూరు జగదీష్, పట్టణాధ్యక్షులు మాల్శెట్టి శేషగిరి, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, ఫణీంద్ర కుమార్ వీరమల్లు, షేక్ ఫహీమా, నక్తా కృష్ణవేణి, జంగం ఆనంద్ కుమార్, పైడి సాయి సూర్య, చింతాడ సంజీవరావు, షేక్ బాజీ, జిలాని, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జంతువులపై హింస నివారించడానికి సొసైటీని ఏర్పాటు చేయాలనే నిబంధనలు తప్పక పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాల మేరకు
జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఎస్పీసీఏ జంతువులపై హింస నివారణ కోసం సొసైటీల ఏర్పాటు నియంత్రణ నియమాలపై తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఎలమంచిలి మండలం కాజాలో బాలాజీ స్కూల్లో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ పిడివిడి మాస్టర్ ఎం శారద పాల్గొని విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి చదివింది విన్నది ఎక్కువ కాలం గుర్తుండిపోతుందని అన్నారు. ఆటలు, పాటలు, చదువులు, పనులు జ్ఞానమని 5 ఫింగర్స్ కాన్సెప్ట్ వివరించారు. స్వామిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బొక్క శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు డివిజన్ జాయింట్ కమిషనర్గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి నాగార్జునరావును ది కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి రాజేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అసోసియేషన్ నాయకులు కోరారు. తమ విధుల్లో బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి రెవెన్యూ సమకూర్చడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కమిషనర్ నాగార్జున సూచించారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2017 నుంచి సీనియారిటీ లిస్టు పెండింగ్లో ఉందని తెలపగా దానికి సంబంధించిన ఆదేశాలు A1 వద్ద ఉన్నాయని, త్వరలో లిస్టు తయారు చేస్తారని తెలిపారు. ఏలూరు డివిజన్కు సంబంధించిన కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తారని వివరించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజను గౌరవపూర్వకంగా కలిశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, నిరుసు రామారావును కలిసి ఏపీ ఎన్జీఓస్ తాలూకాలో కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్ కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని అడిగినట్లు రాజేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నాగేంద్ర, అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్, ఉపాధ్యక్షులు సతీష్, నరేష్, బాలాజీ, సహాయ కార్యదర్శులు సత్య యాదవ్, రాజేష్, సందీప్, అజయ్ సింగ్, కోశాధికారి బి వీరావ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్వేత పాల్గొన్నారు. ఏపీ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలను ఖండించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను మాఫియా డాన్లతో పోలుస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిలాంటివని అన్నారు. పోలీసులు చాలా అవహేళనగా మాట్లాడారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను పోలీసుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా మేమే పనిచేశామని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వైసీపీ నేతలను, కార్యకర్తను బెదిరించేందుకు మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని చెప్పారు. దెందులూరు వద్ద 77 లక్షల రూపాయల నిధులు వెచ్చించి సీతంపేట కాలువకు నిర్మించిన సైఫన్ స్లూయిజ్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. గోదావరి జలాలకు పసుపు కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నామని, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువలు, స్లూయిజ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో పాటు కనీసం ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా ఇవ్వకపోవడం వంటి అనేక వైఫల్యాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కుకునూరు సెంటర్లో 2 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకుడు లెనిన్ మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తాత్కాలిక అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులతో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వాలంటీర్లతో నియమించాలని, రెగ్యులర్ ఎంఈఓ నియమించాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.